హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. వేసవి సెలవులు ప్రారంభం. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు. భానుడి బగబగలకు తెలంగాణ అంతటా ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి రాష్ట్రం అంతటా ఒంటిపూట బడులు అమలులోకి రాగా ఏప్రిల్ 23తో ముగుస్తాయి. ఆ తర్వాత రోజు నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు రానున్నాయి. జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు రీఓపెన్ అవుతాయని అధికారులు అంటున్నారు. వేసవి సెలవులపై ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ తెలిపింది. ఇటీవల 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే SA2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసి ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22వ తేదీన పూర్తవుతాయి. 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11:45 వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి ఫలితాలను 23వ తేదీన విడుదల చేసి ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. ఇలా మొత్తం తెలంగాణలో 45 రోజులకు పైగా వేసవి సెలవులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే ఈ వేసవి సెలవులను కూడా పొడిగించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ఇక ఏపీలో కూడా ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్కూల్ వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వరకు ఈ వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు స్కూళ్ళకి 50 రోజుల పాటు ఈసారి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ళకి వేసవి సెలవులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది మే 1వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది వేసవి సెలవులు తక్కువగానే ఇచ్చారు. అయితే ఈ ఏడాది ఎక్కువగా 50 రోజుల పైగా సెలవులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.